ఏపీలోని విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నిధులు జమ చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ప్రభుత్వం నిధులు బ్యాంకు ఖాతాలోకి రిలీజ్ చేయనుంది. ఆయా తేదీల్లో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మీటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా నిధులను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. లబ్ధిదారులకు అకౌంట్లలో 13,000 జమ చేయనుంది. ఈ పథకం కింద 15,000 అందిస్తుండగా 2,000 స్కూళ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకుంటుంది. తల్లికి వందనం అర్హుల జాబితాను ప్రభుత్వం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. దీంతో అర్హులు ఈ వెబ్సైట్లోకి వెళ్లి మీరు లబ్ధిదారులుగా ఉన్నారా లేదా అని తెలుసుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్కీమ్ టైప్లో తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకుని అనంతరం గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా లేదా అనే వివరాలు కనిపిస్తాయి. ఈ రెండు తప్పనిసరి అయితే మీరు లబ్ధిదారులుగా ఉండి అకౌంట్లో డబ్బులు పడాలంటే ఖచ్చితంగా 2 పనులు పూర్తి చేయాలి. అందులో ఒకటి ఆధార్ అనుసంధానం. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఈ 2 ప్రక్రియలు పూర్తి చేయకపోతే అకౌంట్లో డబ్బులు పడే అవకాశాలు ఉండవు. విద్యార్థులు ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందిన స్కూల్స్, కాలేజెస్లో చదువుతూ ఉండాలి. కుటుంబంలో ఎవరూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం వర్తించదు. 10 ఎకరాల్లోపు భూమి ఉండాలి. గత 12 నెలల విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్ల లోపు ఉండాలి.